హలో గైస్, మీకు ఏదైనా పర్టికులర్ స్టాక్ గురించి అనాలిసిస్ కావాలంటే కామెంట్ చేయమని మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. వాటికి చాలా స్టాక్స్ గురించి కామెంట్స్ వచ్చాయి. అందులో 10 కామెంట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీకు కూడా ఇలా ఏవైనా స్టాక్స్ పరంగా డౌట్స్ ఉంటే #Q2FFT అని టైప్ చేసి మీరు అడగాల్సిన క్వశ్చన్ని కామెంట్లో టైప్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. గైస్, ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ అనేది చేశాను, కాబట్టి కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శంకర్ రావు గారు అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి అనంతరాజ్ స్టాక్ గురించి అనాలిసిస్ చేయమన్నారు. అనంతరాజ్ స్టాక్ చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఐటీ పార్క్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఇంకా రెసిడెన్షియల్ వంటి వాటిని కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు రీసెంట్గా డేటా సెంటర్లోకి కూడా ఎంటర్ అయ్యారు. వీళ్ళు అప్కమింగ్ 5 yearsలో వీళ్ళ డేటా సెంటర్ కెపాసిటీని 307 మెగావాట్స్కి పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ని బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ROCE 11% అండ్ ROE 10%గా ఉన్నాయి. అండ్ డెప్ట్ టు ఈక్విటీ 0.12గా ఉంది. ప్రజెంట్ ఈ స్టాక్ 40 PEలో ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 42% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి. ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ అనేది తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ఈ స్టాక్ యొక్క ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ ఫినాన్షియల్స్ కలిగి ఉంది, కానీ స్లైట్ గా ఓవర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది, కాబట్టి రిస్క్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అశోక్ గారు అడుగుతున్న క్వశ్చన్ క్యాపిటల్ ఇండియా ఫినాన్స్ గురించి అండ్ టాటా మోటార్స్ గురించి చెప్పమన్నారు. క్యాపిటల్ ఇండియా ఫినాన్స్ కంపెనీ లెండింగ్ బిజినెస్, ఫారెక్స్ ఇంకా ఫిన్టెక్ వంటి బిజినెసెస్ చేస్తుంది. ఈ కంపెనీ ఫినాన్స్ రిలేటెడ్ కాబట్టి ప్రైస్ టు బుక్ వాల్యూని బట్టి వాల్యుయేషన్ చెక్ చేయొచ్చు. ఈ కంపెనీ ప్రజెంట్ 2.19 ప్రైస్ టు బుక్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 6% అండ్ ROE 0.25%గా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 36% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే కంపెనీ సేల్స్ గ్రో అవుతున్నా కానీ నెట్ ప్రాఫిట్స్ లాస్ లో ఉన్నాయి. ఇది మేజర్ కన్సర్న్ గా చెప్పుకోవచ్చు. నా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఈ స్టాక్ నెగటివ్ నెంబర్స్ పోస్ట్ చేస్తుంది, కాబట్టి ఇన్ కేస్ మీకు ఈ కంపెనీ ఫ్యూచర్లో పాజిటివ్ నెంబర్స్ పోస్ట్ చేస్తుందన్న నమ్మకం మీకు ఉంటే యూ కెన్ డిసైడ్, బట్ రిస్క్ అయితే చాలా ఉంది. టాటా మోటార్స్ విషయానికి వస్తే ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ అండ్ ప్రజెంట్ 11 PEలోనే ట్రేడ్ అవుతుంది, కానీ రీసెంట్గా టారిఫ్స్ వల్ల JLR సేల్స్ అనేవి దెబ్బతిన్నాయి. కాబట్టి వీటిని ట్రాక్ చేస్తూ సేల్స్లో రికవరీ కనిపించినప్పుడు డిసైడ్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. మల్లికార్జున గారు అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ గురించి చెప్పమంటున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ వచ్చేసి జ్యువెలరీ సెగ్మెంట్లో స్టడ్డెడ్ జ్యువెలరీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ని సెల్ చేస్తుంది. ఈ స్టాక్ ప్రజెంట్ 65 PEలో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 15% అండ్ ROE 16%గా ఉన్నాయి. అండ్ డెప్ట్ టు ఈక్విటీ 1.03గా ఉంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ కంపెనీలో డెప్ట్ పెరిగిపోతుండడం అనేది మేజర్ రిస్క్ గా చెప్పుకోవచ్చు. అందుకే నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ స్టాక్ లో ఎలాంటి మూమెంటం అనేది కనబడట్లేదు. కనకరావు సమ్మంగి అడుగుతున్న క్వశ్చన్ బజాజ్ ఫినాన్స్ వర్సెస్ పూనావాలా వర్సెస్ అదర్స్. బజాజ్ ఫినాన్స్ యొక్క బ్రాండింగ్ వాల్యూ అనేది మనందరికీ తెలుసు, కాబట్టి వీళ్ళ బిజినెస్ లో కూడా ఆ క్వాలిటీ అనేది కనబడుతుంది. బజాజ్ ఫినాన్స్ స్టాక్ ప్రజెంట్ 5.7 ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, కానీ ఈ కంపెనీ నుంచి మనం స్టేబుల్ రిటర్న్స్ ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మల్టీబేగర్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. పూనావాలా ఫిన్కాప్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 4.43 ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. వీళ్ళ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ సేల్స్ గ్రో అవుతున్నాయి, కానీ వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ లో లాసెస్ పోస్ట్ చేస్తుంది, కాబట్టి రిస్క్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ 2 స్టాక్స్ లో బజాజ్ ఫినాన్స్ స్టాక్ అనేది బెటర్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫినాన్స్ సెక్టార్ లో చోళమండలం అండ్ శ్రీరామ్ ఫినాన్స్ కూడా మంచి గ్రోత్ ని డెలివర్ చేస్తున్నాయి. డివోషనల్ మళ్ళీ ఐడియాస్ అడుగుతున్న క్వశ్చన్ ఆయుష్ వెల్నెస్ స్టాక్ గురించి చెప్పండి సార్. ఆయుష్ వెల్నెస్ కంపెనీ పర్సనల్ హెల్త్ కేర్, ప్రివెంటివ్ వెల్నెస్ ఇంకా డిజిటల్ హెల్త్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ గ్రాఫ్ చూస్తే పంప్ అండ్ డంప్ లానే అనిపిస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే సరిపోతుంది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 2021 నుంచి ప్రమోటర్ స్టేక్ కంటిన్యూస్ గా రెడ్యూస్ అవుతుంది అండ్ పబ్లిక్ స్టేక్ పెరుగుతుంది. గైస్, ఇలాంటి కంపెనీస్ ని మాత్రం ఈ ఒక్క రీజన్ తో ఇగ్నోర్ చేయొచ్చు. ఇలాంటి కంపెనీస్ లో ట్రాప్ అవుతే ఇన్వెస్ట్ చేసిన మనీని చివరికి మర్చిపోవాల్సిందే. గౌతమ్ జీ అడుగుతున్న క్వశ్చన్ ప్లీజ్ టెల్ అబౌట్ ట్రైడెంట్. ట్రైడెంట్ అనే కంపెనీ యార్న్,
టెర్రీ టవల్స్ అండ్ బెడ్షీట్స్ అండ్ పేపర్స్ ఇంకా కెమికల్స్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ అండ్ సెల్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 33 PE లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 30% డిస్కౌంట్ లో దొరుకుతుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే పాస్ట్ 3 years నుంచి ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ లో గ్రోత్ అనేది కనబడట్లేదు. అందుకే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా స్టాక్ కన్సాలిడేషన్ లోనే ఉంది. సాయి కిషోర్ సిహెచ్ అడుగుతున్న క్వశ్చన్, రతన్ పవర్ గురించి చెప్పగలరా? రతన్ ఇండియా పవర్ ఈ కంపెనీ థర్మల్ ని యూజ్ చేసి పవర్ ని జనరేట్ చేస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 56 PE లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే పాస్ట్ 4 years లో సేల్స్ లో గ్రోత్ అనేది లేదు, కానీ వీళ్ళ అదర్ ఇన్కమ్ వల్ల వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చాయి అండ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ బారోయింగ్స్ అనేది తగ్గించుకుంటున్నారు. కంపెనీ ప్రెసెంట్ ఓవర్ వాల్యూ లో ఉన్నందుకు రిస్క్ అయితే ఎక్కువగానే ఉంది. నవీన్ కుమార్ అడుగుతున్న క్వశ్చన్, ఎన్టీపీసీ గ్రీన్ గురించి చెప్పండి బ్రో. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పవర్ సెక్టార్ లో సోలార్ ఇంకా విండ్ ని యూజ్ చేసి రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కంపెనీ IPO గా లిస్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే ఉంది. దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి స్టాక్ ఓవర్ వాల్యూ లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రెసెంట్ 156 PE లో ట్రేడ్ అవుతుంది అండ్ డెప్ట్ టు ఈక్విటీ 1.05 గా ఉంది. ఇంత హై PE ఉన్నప్పుడు వీళ్ళ గ్రోత్ కూడా అలానే ఉండాలి కదా, కానీ వీళ్ళు 2025 లో సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ లో పెద్దగా గ్రోత్ అనేది లేదు. అందుకే స్టాక్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ లో మంచి వాల్యుయేషన్స్ అండ్ మంచి గ్రోత్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ చాలానే ఉన్నాయి. వాటిని చూస్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. సుష్మా గారు అడుగుతున్న క్వశ్చన్, బ్రో డ్యామ్ క్యాపిటల్ గురించి చెప్పండి. డ్యామ్ క్యాపిటల్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అంటే స్టాక్ మార్కెట్ లోకి ఏదైనా కొత్తగా కంపెనీ IPO కి రావాలంటే వీళ్ళ ద్వారానే రావాల్సి ఉంటుంది. IPOs తో పాటు బైబ్యాక్, OFS, రైట్ ఇష్యూ వంటి వాటిని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ఎప్పుడైతే IPOs ని తెస్తుందో అప్పుడు ఈ స్టాక్ లో మంచి మూమెంటం కనిపించే ఛాన్స్ ఉంది. కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 2 quarters లో వీక్ నెంబర్స్ పోస్ట్ చేయడం వల్ల స్టాక్ లో మూమెంటం అనేది కనబడట్లేదు. మీ వ్యూ ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే ఇలాంటి టెన్షన్ కూడా అవసరం లేదు. లీలా కృష్ణమోహన్ అడుగుతున్న క్వశ్చన్, ప్లీజ్ సే అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టాక్స్ ఇన్ ఇండియా. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక ట్రెండింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఫైనాన్స్ ఇంకా హెల్త్ కేర్ నుంచి సైబర్ సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ వరకు కూడా ఎవాల్వ్ అవ్వనుంది. ప్రెసెంట్ ఈ టెక్నాలజీ యొక్క మార్కెట్ వాల్యూ అనేది $1.3 billion గా ఉంది. ఇది అప్కమింగ్ 5 years లో $5.3 billion కి చేరనుంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఆఫర్ చేసే కంపెనీస్ కి చాలా బెనిఫిట్ అవ్వనుంది. ఈ టెక్నాలజీని ఆఫర్ చేసే కంపెనీస్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా అండ్ ఎంఫసిస్. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మీకు ఫినాన్స్ రిలేటెడ్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ #Q2FFT అని టైప్ చేసి మీ డౌట్ ని కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.